అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 6వ తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 6వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తేదీ తృతీయ నక్షత్రం హస్తాకరణం గర వనిజ పక్షం శుక్లపక్షం యోగం శుక్ల రోజు శుక్రవారం జన్మరాశి కన్యరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:44 నుండి 1:34 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:44 నుండి 12:19 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:01 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు గడపండి. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పనిలేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దడం వారి కోపానికి కారణమవుతుంది. వారికి అర్థమయ్యేలా చెప్పడం మెరుగు. అప్పుడు వారు వీటిని అంగీకరిస్తారు. కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. సముద్రాల కవతల ఓవర్సీస్ ఉద్యోగం కోసం అప్లై చేస్తుంటే ఈ రోజు చాలా అదృష్టం కలిసి వచ్చే రోజు అనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం ఆనందకర సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసి రానున్నది. సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగము మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీ ప్రేమైన వారి మనసుని ఈ రోజు తెలుసుకోండి. మీరుండే చోటకి మీ పై అధికారిని మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. మీరు మీ యొక్క అత్తమామయ్యల నుండి అశుభ వార్తలు వింటారు. ఇది మీకు బాధని కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది. మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఒత్తిడిని ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు. ఇది ఇప్పుడిప్పుడే పొగ త్రాగడం, ఆల్కహాల్ త్రాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధుల ప్రబలమవుతున్నది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలమే. ఈ రోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు. ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరమవుతుంది. ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి. అలాగైతే మీరు దానిని సాధించడానికి, అమలు చేయడానికి వీలవుతుంది. మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. ప్రేమ ఒక ఓట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతకోక చిలుకల వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి. లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు. ప్రయాణం ఖర్చుదారీ పని, కానీ ప్రయోజనకరమే. మీ శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. ఇంతకు ముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి, చక్కని మూడు, మీ సరదా మనస్తత్వం మీ చుట్టారు ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరు మందహాసాలకు అర్థం లేదు. నవ్వులకు శబ్దం రాదు. హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే, కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలు పంచుకోవటం వల్ల మీ యొక్క సమయము, నమ్మకము వృధా అవుతుంది.
మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చూసి హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలవు. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశము వస్తుంది. మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. ఈ రోజు బాగా గడవాలని గనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామితో ఒక్క మాట కూడా తోలకుండా జాగ్రత్తగా మాట్లాడండి. మీ కుటుంబ సభ్యులు కొంతమంది తమ శత్రువులనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు. కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు, లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. నివారణ లేని దానిని భరించక తప్పదు అని గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు నష్టాలు చూడక తప్పదు. కాబట్టి మీ పెట్టుబడి విషయంలో జాగరూకతతో వ్యవహరించడం మంచిది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఒకవేళ మీరు చెల్లు చేయదలుచుకున్నా కూడా అది హుందాగా ఉండాలి. మీరు మీ ప్రియమైన వారితో ఈ రోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు. కానీ ముఖ్యమైన పనులు రావటం వల్ల మీరు ఈ రోజు వెళ్లలేరు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆఫీసులో అన్ని అంశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్లడానికి మంచి రోజు. చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి దాహంతో ఉన్న పక్షులకు సరైన నీటిని ఏర్పాటు చేయండి. మీ పరిస్థితి మెరుగుపరుస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.